4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 4 సార్లు సీఎం అయిన ఘనత, 8 పదుల వయసుకు చెరువులో ఉన్న కుర్రాళ్లను మించిన ఉత్సాహం, అంతకు మించిన చురుకుదనం. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం చెప్పుకునేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించే అని. తన సుదీర్ఘ అనుభవంతో ఇప్పటికే అనేక సంస్కరణలతో దూసుకువెళ్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. తెలుగునాట మరే రాజకీయ నాయకుడికి సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అసలు ఇంత వైభవం బాబుకు ఎలా సాధ్యమైంది? పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు. చంద్రబాబు సీఎంగా ఉంటే చాలు, ఎప్పుడూ అదే ధ్యాస. ఇంకోవైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున అమల్లోకి తెస్తుంటారు. తాజాగా ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు చంద్రబాబు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి సీఎం పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఆయన 3 సార్లు ఓడిపోయారు, 3 సార్లు గెలిచారు. 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో ఉన్నారు. మిగతా కాలమంతా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దక్షిణాదిలో ఏపీ వంటి రాష్ట్రాల్లో ఓ రాజకీయ నేత ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు పనిచేయడమంటే అసాధారణం. దక్షిణాదిలో కరుణానిధి, పుదుచ్చేరి రంగస్వామి తర్వాత చంద్రబాబు నాయుడే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. ఇంకా చంద్రబాబుకు భవిష్యత్తు ఉంది. అందరి రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట. కులమతాలు, ప్రాంతాల రాజకీయంలో కొట్టుమిట్టాడే ఏపీలో చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారంటే దానికి కారణం ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, చేస్తున్న పని పట్ల పవిత్రత ఉండటమే. ప్రజల కోసమే రాజకీయం చేయడం అనే దాన్ని ఆయన మనసా వాచా నమ్ముకున్నారు. రాష్ట్రాన్ని బాగుచేస్తే, ప్రజల్ని అభివృద్ధి చేస్తే ఆ ప్రజలే తన వెంట ఉంటారని నమ్ముతారు. అభివృద్ధికి ఓట్లు వేయరని ఎంతమంది ఎన్ని విశ్లేషణలు చేసినా ఆయన మాత్రం తగ్గరు. నిజానికి చంద్రబాబు ఇమేజ్ అభివృద్ధి, ఆయన పడే కష్టం. బాగుచేసే విధానం చూసే అందరూ ఫ్యాన్స్ అవుతారు. అదే ఇమేజ్ ఆయనను ఇంతకాలం రాజకీయాల్లో బలమైన శక్తిగా నిలబెట్టింది. దేశంలో చాలామంది సుదీర్ఘకాలం పదవుల్లో కొనసాగిన నేతలకు ఓ బలమైన భావోద్వేగం అండగా ఉంటుంది. కులం, మతం లేదా ప్రాంతం ఇలాంటి భావోద్వేగాలకు నాయకత్వం వహించిన నేతలు ఎక్కువ కాలం పదవుల్లో ఉన్నారు. కానీ చంద్రబాబు వారందరికీ భిన్నం. ఆయన అభివృద్ధి రాజకీయాలు చేస్తారు. ఆ ఇమేజ్తోనే కొనసాగుతున్నారు. ఇదే అంశం చంద్రబాబును దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆయన ముఖ్యమంత్రిగా తన జర్నీ ప్రారంభించినప్పుడు ఎంత డెడికేటెడ్గా ఉన్నారో 4వసారి సీఎం అయిన తర్వాత కూడా అంతే ఉన్నారు. రాజకీయాల్లో తగిలే దెబ్బలను తట్టుకోవడం చిన్న విషయం కాదు. కానీ అన్నీ పార్ట్ ఆఫ్ జర్నీ అనుకుని తట్టుకుని నిలబడుతూ ముందుకు సాగితేనే విజయాలు లభిస్తాయి. ఆ విషయంలో చంద్రబాబు అందరికీ స్ఫూర్తి అంటూ టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబు వేగం తగ్గలేదు. పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు. గత ఏడాదిన్నరలోనే ఆయన దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు. ఆ పెట్టుబడులతో లక్షలాది ఉద్యోగాలు సృష్టించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈ చర్యలు ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ తీసుకొచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కూడా చంద్రబాబు పేరు మీదే ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలందించారు. ఇక నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు 6 సంవత్సరాల 110 రోజులు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 15 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగి ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఈకే నయనార్ వంటి ప్రముఖ నేతలను సైతం అధిగమించారు. ఎదురైన రాజకీయ సంక్షోభాలను తట్టుకుని నిలబడటం, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు చేపట్టడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు. 1995 సెప్టెంబర్ 1న పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో
తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో చేపట్టిన అనేక సంస్కరణలు తొలుత విమర్శలకు దారితీసినా భవిష్యత్తులో అద్భుత ఫలితాలునిచ్చాయి. హైదరాబాదును ఐటీ హబ్గా మార్చడంలో భాగంగా హైటెక్ సిటీకి పునాది వేయడం, విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఇంజనీరింగ్ విద్యుత్తును ప్రోత్సహించడం వంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. 2004లో ఓటమి తర్వాత 10 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి, తీవ్ర నిర్బంధ పరిస్థితులు, అరెస్టు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి 2024లో కూటమితో కలిసి ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తిరుపతి సమీపంలోని ఓ కుగ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా సాగడం ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కీలక భూమిక పోషించారు చంద్రబాబు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో, ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆయన రాజకీయ జీవితం ప్రారంభమై కూడా 50 ఏళ్లవుతుంది. అంటే అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కాకలు తీరని నేతగా ఎదిగారు. ఏమాత్రం గ్లామర్ లేని, ఎలాంటి ఆకట్టుకునే ప్రసంగాలు చేయకపోయినా చంద్రబాబు కేవలం చేతల్లో మాత్రమే సూపర్ లీడర్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఊరికే కాలేదు. ఎన్నో ఆటుపోట్లను, విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా పడిలేచిన కెరటంలా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లె అనే కుగ్రామంలో జన్మించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారన్న అపవాదును ఎదుర్కొన్నప్పటికీ ఆయన సమర్థవంతంగా ప్రజల్లో దానికి మద్దతు పొందగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తనకు తాను సీఈఓగా రాష్ట్రానికి ప్రకటించుకున్నారు. చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడంతో పాటు గత ముఖ్యమంత్రులను చూసి ప్రజలకు చంద్రబాబు పాలన కొత్తగా కనిపించింది. ఆకస్మిక తనిఖీలు, సంస్కరణలు, ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నారు చంద్రబాబు. ఏది ఏమైనా 15 ఏళ్ల పాటు సీఎంగా అంటే తెలుగునాట ఎప్పటికీ ఇదొక రికార్డుగా మిగిలిపోయింది.